ఈరోజు మనం ఆడబోతున్నాం మిషన్స్. మనమైతే జాంబీ మిషన్ అయితే ఆడినా. ఇప్పుడు సెకండ్ మిషన్ ఆడబోతున్నాం. కలెక్ట్ 100 కాయిన్స్ ఇన్ సిటీ. ఇప్పుడు చలో ఇదైతే ఆడేద్దాం. ఓకే, లోడింగ్ స్క్రీన్ అయితే వచ్చింది. మనం ఫస్ట్ వెళ్ళిపోతున్నాం. ఓకే, ఫస్ట్ అయితే నేనైతే చాలా ఆశ్రద్ధ పడతాను. ఫస్ట్ అయితే ఇక్కడ కాయిన్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే ఫస్ట్ అయితే దొరికింది 1 కాయిన్. ఈ కాయిన్ని కలెక్ట్ చేసుకున్నాను. ఈ కాయిన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకేం చేయాలి, కింద కూడా మనకైతే ఇక్కడ కూడా ఒక కాయిన్ కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవైతే కలెక్ట్ చేసుకుని అయితే పైకి వెళ్ళిపోయాం. ఫస్ట్ కింద అన్నీ కంప్లీట్ చేసి పైకి వెళ్ళిపోతే ఇంకా బెటర్ ఏమో. కానీ ఫస్ట్ నాకు పైన కంప్లీట్ చేయబుద్ధి అవుతాను, కానీ కింది కంప్లీట్ చేస్తాను. కానీ ఫస్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్స్ ఉన్నాయి అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడైతే షాడో అయితే అవపడట్లేదు. కానీ ఎట్లనైతే మనం అయితే ఇక్కడికి వచ్చి మనం చూసినాం. కానీ మనకైతే ఇక్కడ ఒక కాయిన్ అవపడలేదు. కానీ మనం పైకి ఎలానైతే పోయి చూస్తామో మనకైతే ఇంట్లో 14 కాయిన్స్ అయితే దొరకపోతున్నాయి. నాకైతే అనిపిస్తుంది ఈ మిషన్ నేను కంప్లీట్ చేసి క్లెయిమ్ రివార్డ్ చేస్తే నాకు ఏమి ఇస్తారని. ఇంకేంటి బ్యాక్ ఇస్తారు గేమ్ అయినా కూడా నేనైతే ఎలా దీని అయితే కంప్లీట్ చేస్తాను. నా వల్ల అవుతుంది, కాకపోతే చేయకపోతున్నా. ఓకే వెళ్ళి అర్రే నలురా వెళ్ళి ఎక్కపోయినరా బాబు. నేను వెళ్ళురా చింతకాయ తొక్కోవడానికి మనకు అన్ని గంచి ఇచ్చిండు. కానీ ఒక ఫోన్ ఇస్తే చాలు, నాకు ఒక ఫోన్ ఇస్తే చాలు రా. నువ్వు ఇక వీనికి సూపర్ పవర్ అని ఇచ్చిండ. ఒక ఊరికే పవర్ కూడా ఇవ్వలేడు. ఏం మనిషి కూడా నువ్వు. ఓకే, మనం అయితే ఈ కాయిన్స్ కూడా కలెక్ట్ చేసినా. ఇప్పుడు ఉరుకు. ఓకే, ఈ కాయిన్ కూడా కలెక్ట్ చేసాను. ఇప్పుడు కిందికి వెళ్తున్నా. ఇప్పుడు కిందికి వెళ్ళి కూడా కాయిన్స్ కలెక్ట్ చేయాలి. ఇంకో ఛాలెంజ్ అయితే నేను పెట్టుకున్నా. ఆ ఛాలెంజ్ ఏంటంటే నేను ఈ కార్లో కూడా ఆ ఛాలెంజ్ ఏంటంటే నేను నడుచుకుంటా అన్ని కాయిన్స్ కలెక్ట్ చేస్తా. ఓకే, ఈ ఛాలెంజ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మిషన్స్ వల్ల ఛాలెంజ్ అలా నేనైతే నడుచుకుంటూ వెళ్ళి అయితే మొత్తం టాస్క్స్ అయితే ఫస్ట్ మనం ఇక్కడ కలెక్ట్ చేసిన తర్వాత పోవాలి పోలీస్ స్టేషన్, ఆ తర్వాత ఎయిర్పోర్ట్, ఆ తర్వాత పోవాలి మనకు తెలిసింది. ఆ తర్వాత పెట్రోల్, ఆ తర్వాత పాతిళ్ళు, ఆ తర్వాత నేను మీకు చూపిస్తాను లొకేషన్స్ అన్నీ ఎప్పటి నుంచి పోవాలి ఏం కథ అని. ఓకే, ఫస్ట్ అయితే పోయి అయితే అన్ని కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. నాకైతే ఒక్క కాయిన్ కూడా అవపడతలేదు. కానీ ఇక్కడ అయితే 3 కాయిన్స్ అవపడతాను. అంటే ఇప్పుడు మన కాడ 11, 12, 14 ఉన్నాయి. మనకాడ ఇప్పుడు 14 అయితే చాలు. పోలీస్ స్టేషన్లో 8 దొరుకుతాయి. పోలీస్ స్టేషన్లో 8 దొరుకుతాయేమో. పోలీస్ స్టేషన్లో 8 అయితే నాకు అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ కాడ 30 అయితే నాకు అదే అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ అయితే 14. ఓకే, నా అనుమానం కరెక్ట్ అయింది. ఉరికి తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు నేను బైక్ కూడా తీసుకోలేను. కానీ బైక్ ఉంటే నేను బైక్ ఛాలెంజ్ చేసేటండి. ఫస్ట్ అయితే పో నాకైతే ఫస్ట్ అయితే గోడ దునికి పోవాలా, అట్నించాలి పోవాలి. మళ్ళీ హెల్త్ ఎందుకు వేస్ట్ ఖరాబ్ చేసుకోవాలి. కానీ నేను చేయని పని ఎప్పుడు చేస్తా కాబట్టి ఇక్కడైతే దునికైతే పోదాం. 2 వీడియోలు అప్లోడ్ చేసిన ఇది దునకలేదా? కానీ 2 వీడియోలు చేసిన. అబ్బా గుడ్డు కారిపోతాయి. అయ్యో. కానీ ఇక్కడైతే హెల్త్ అయితే పెరుగుతుంది చూసుకోవచ్చు. కానీ హెల్త్ రిజనరేట్ అయ్యే లోపల మనమైతే ఫస్ట్ 15 కాయిన్ కలెక్ట్ చేసినాను. ఇక్కడనే చాలా కాయిన్స్ అయితే ఇక్కడ 8 కాయిన్స్ దొరుకుతాయి. 16 ఇప్పుడు దాని వెనకాల ఉంటుంది. అప్డేట్ తర్వాత మీకు ఒక నోటీస్ చేసేలా. ఇలా మనకు ఎప్పుడు చూసినా 3 అన్నా 4 అన్నా 5 అన్నా 6 అన్నా 7 అన్నా అయితే మనకైతే ఆ అర్జెంట్లు అయితే అవపడతారు. ఇప్పుడైతే మనం మంచి విషయం ఏంటిదంటే ఇప్పటివరకు మనం 17 కాయిన్స్ అయితే కలెక్ట్ చేసాం. ఇప్పుడు 100 అయిపోతే మస్తుంది. జాంబీ మిషన్ ఇంకా డైనోసార్ మిషన్ చేస్తే అయిపోతుంది. కానీ నాకు ఇక్కడ ఒక్కొక్క కాయిన్ ఉన్నట్టు అనిపిస్తుంది. వెనకాల కూడా 2 కాయిన్స్ అయితే ఇచ్చాడు. అంటే మొత్తం 3, 4, 5, 20
వరకు అయితే వచ్చినాను. ఇంకా 19 కూడా అయిపోయిందేమో. ఓకే, ఇంకా ఇక్కడైతే ఇంకా 2 కాయిన్స్ ఉన్నాయి. నేను ఇంకోటి ఏమో ఆర్టిఫిషియల్ నుంచి చూసినాను. అక్కడ ఫస్ట్ అయితే అవి కూడా కలెక్ట్ చేసుకొని నేను పోతా ఎయిర్పోర్ట్లోకి పోయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి నేను పోతా ట్రాన్స్పోర్ట్ అవుతా మన పెట్రోల్ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అవుతా మన చూపిస్తా లొకేషన్స్ అన్నీ. ఓకే, వెళ్ళురా. ఓకే, అరే మనకైతే గన్స్. ఓకే, మనకైతే ఇంకోటి అయితే ఉండాలి. ఇక్కడ నుంచి వాళ్ళు చూసిన ఇక్కడ ఉన్నది. ఊరి ఏదిరా, ఒక్క నిమిషం, నేను ఇక్కడ వరకు వచ్చేసిన. ఊరి ఏడబెట్టి ఉంటాడు కానీ బొక్కల ఫిట్టింగే పెట్టి నేను తీసుకున్నట్టున్నా, మర్చిపోయినా. మతిపరుపు ఏమో. ఇక్కడైతే కొట్టేసిన. వెళ్ళురా. ఒరే లోపల ఎన్ని కాయిన్స్ ఉన్నాయో లెక్కే చేయలేము. ఊరికే చూసుకోవచ్చు. ఆకాశం కూడా బాగానే ఉన్నది. ఇవాళ ఎట్లనన్నా ఈ టాస్క్ని అయితే కంప్లీట్ చేయాలి. ఇంకా ఛాలెంజ్ కూడా. ఈ ఛాలెంజ్ ఇంకా టాస్క్ అయితే బాగా టైం అయ్యేటట్టుంది. కాకపోతే చూడొచ్చు, అక్కడైతే అన్ని గన్స్ ఇచ్చాడు. ఫస్ట్ అయితే నేనైతే వెళ్తున్నా. ఆ తర్వాత అన్ని కాయిన్స్ అయితే కలెక్ట్ చేస్తా. ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలీదు. నెక్స్ట్ వీడియో కోసం రేపు ఎదురు చూడండి. రేపు కూడా ఇదే టైంకి ఎడిట్ చేసి వీడియో పంపిస్తాను నేను. కానీ నాకు కొంచెం కష్టం అవుతుంది వీడియో చేయడానికి. అందుకని ప్లీజ్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మనకు 100 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఇంకొన్ని మంచి గేమ్స్ ఆడతా. ఓకే, ఫస్ట్ అయితే మనం ఎక్కడ కూడా చూసినాం. ఇక్కడైతే 2 కూడా చూసినాను నేను. ఇక్కడైతే నేను 2 చూసినా కదా, కాబట్టి ఇది ఒకటి ఉంది. ఇప్పుడైతే ఇది కూడా కలెక్ట్ చేసేద్దాం. ఓకే, వెళ్ళు. ఓకే గైస్, వెళ్ళు. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే 24 అయితే కలెక్ట్ చేసినాం. ఓకే గైస్, మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లేక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకే, ఇప్పుడు నాకైతే ఇదే మంచి టైము వీడియో చేసేయడానికి. అందుకనే వీడియో అయితే రెడీ ఇప్పుడే చేస్తున్నా. ఇక్కడైతే నాకు కింద కాయిన్ అనిపిస్తుంది, అంటే ఇటు సైడ్ వెళ్ళి అక్కడ కూడా ఒక కాయిన్ ఉంది. అన్నీ కలెక్ట్ చేసుకున్నాం. మనం అయితే అన్నీ కట్ అయితే చేసుకున్నాం. ఇంకా నాకు తెలిసినంత వరకు అక్కడ కూడా ఉంటాయి కాయిన్స్. వెళ్ళు. వీడు వెళ్ళే వరకు అయితే సాయంత్రం అయ్యేటట్టు ఉన్నాయి. కానీ మనమే నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. నేను డైనోసార్ మిషన్ అయితే ఇంకా చేయలేదు. ఈ మిషన్ చేసిన తర్వాత ఇంకొక వీడియో రేపు అదే వీడియో ఇద్దాం. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గురించి వీడియోలు ఇద్దాం. ఎప్పటి నుంచి రోబ్లాక్స్ వీడియో కూడా వేసాను, దాని పేరు లీవ్ ద సర్కిల్. ఆ వీడియో అయితే మస్తు ఫన్నీగా ఉంటుంది. అలా ఏదో 2 ఫొటోస్ వచ్చినాయి. ప్లస్ మీరు నేనైతే 19 వ్యూస్ మాత్రమే చేయించారు నాకు. అందుకనే మొన్న అయితే 19 వ్యూస్ మాత్రమే. ప్లీజ్ నా కష్టాన్ని ఆలోచించుకోండి. ఓకే, పూరు ఇప్పుడైతే వెళ్ళు. అక్కడ కూడా కాయిన్స్ అయితే ఉన్నాయి. ఓకే, మనకైతే కాయిన్స్ కానీ అయితే ఈ ఛాలెంజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే నేను చెప్తాను. అరే ఎన్నిసార్లు గన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ 3 కాయిన్స్ ఉన్నాయి. ఇవి కూడా కలెక్ట్ చేసుకున్నా. కలెక్ట్ చేసుకో. ఇప్పుడైతే మన కాడ అయితే మొత్తానికి 31 అయిపోయినాయి గైస్. మన కాడ అయితే కాయిన్స్ 31. అక్కడ కూడా ఒక్కనే ఉన్నది కాయిన్. ఇప్పుడైతే మనం అయితే 32 వరకు అయితే చేద్దాం. మొత్తం 33 అయినా ఇక్కడ చాలు. మనం అయితే ఇంకా చాలా లొకేషన్స్ తిరగాలి. ప్లీజ్ గైస్, ఇంకా మీరైతే వ్యూస్ కూడా రాలేదు, సబ్స్క్రైబ్ కూడా అయితే లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నమాట. ఇట్లాంటి మంచి ఇంకా నేను మీకైతే మంచి వీడియోలు పెడతా. ఇంకా నీకు ఐరన్ మ్యాన్ లింక్ కూడా ఇస్తా. అది ఏ వీడియోలో నాకే తెలియదు. అందుకని ఎప్పుడు వీడియోలు చేస్తానో నాకే తెలీదు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే పెట్టుకోండి. ఇప్పుడైతే నాకైతే ఈ కాయిన్ పడ్డది. ఈ కాయిన్స్ అప్పుడైతే మస్తు వస్తుంది. ఇప్పుడైతే ఈ కాయిన్స్ అప్పుడైతే మీకు చూపిస్తాను.
చూసారుగా ఎంత బాగా వస్తుందో. ఈ కాయిన్స్ అప్పుడైతే నాకైతే బాగా నచ్చింది అబ్బా. కాకపోతే కొంచెం నా వాయిస్ కొంచెం మంచిగా వస్తలేదు అబ్బా. ఓకే, నేను ఇంక 2 వీడియోలు చేసిన. ఇండియా బై ట్రైన్ తోడి కొంచెం అయితే రోజు వీడియోలు అయితే వస్తాయి. ఇంకా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో నేను అవి కూడా మీకు చెప్తాను. ఇంకా ఏంటిదంటే నేను మీకు ఇప్పుడైతే నేను చాలా పూరు. ఇంకా నేను మీకైతే ఒకటి చెప్పబోతున్నాను. నేనైతే ఎలా అయితే ఐరన్ మ్యాన్ లింక్ తీసుకోవాలి, దాన్ని పేస్ట్ చేసి ఇలా పంపించాలని అది కూడా నీకైతే చెప్తాను. ఫస్ట్ అయితే కాయిన్స్ కలెక్ట్ చేసి మిషన్లో వాడదాం. కానీ నేనైతే ఉరుక్కుంటా నడుచుకుంటా. అదే ఈసారి మన మిషన్. వెళ్ళు. ఫస్ట్ మనమైతే మన పాత ఇంటి నుంచి పోవాలి. అక్కడైతే కలుసుకుందాం. ఓకే, మనమైతే అక్కడ కలుసుకున్నాం కదా. ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాం. ఎన్పిసి లెక్క నడుచుకుంటూ పోతే మనం కూడా గంట సేపు అయితే పోతాం. ఓకే, ఇక్కడైతే కాయిన్ ఉంది ఇక్కడ. ఎస్ గైస్, ఇక్కడ కూడా అయితే కాయిన్ పెడతాడు అనమాట. బొక్కలో ఫిట్టింగ్స్ పెట్టిండు. వా ఏం బొక్కల ఫిట్టింగ్స్ పెట్టినారా? సేమ్ పండుకోతి లెక్కనే బొక్కల ఫిట్టింగ్స్. ఇక్కడ నేను కాయిన్స్ లేవు అనుకునేటోని, అందుకనే దీన్ని ఇగ్నోర్ చేసి పోయేటోని. నేను వీడియో ఎలా చేస్తాను మీకు తెలుసా? ఫస్ట్ ఏమో గేమ్ ఆడతా. ఆ తర్వాత గేమ్ అయితే మారను. దాన్ని కంప్లీట్ చేసే వరకు అయితే దాన్ని అయితే వదిలేను అస్సలకే. ఇప్పుడైతే ఫస్ట్ అయితే నేనైతే ఏదో ఒకటి చేసి ఈ 2 కాయిన్స్ కలెక్ట్ చేసిన. గైస్, ఇక్కడ 2 కాయిన్స్ ఇచ్చిండు. 2 అంటే ఇప్పుడు నాదైతే 37 కాయిన్స్ అయితే కలెక్ట్ అయ్యాయి. ఇప్పుడైతే నేను అక్కడ పోతే నాకు 40 అయితే అయిపోతాయేమో. ఇప్పుడైతే ఎన్ని అవర్స్ వీడియోనా ఏమో నాకే తెలీదు. లెక్కేసుకుంటూ పోతే నాకే తెలీదు. వెళ్ళు గట్టిగా వెళ్ళు. ఈసారి అయితే ఎట్లానన్నా ఈ ఛాలెంజ్ అన్నా కంప్లీట్ చేద్దాం. అయితే జాంబీ మిషన్ అయితే ఎప్పుడో కంప్లీట్ చేసినాం. కానీ లీవ్ ద సర్కిల్లో అయితే ఓడిపోయినాం. ఎస్, లీవ్ ద సర్కిల్లో మనం అయితే ఓడిపోయినాం. అదైతే కన్ఫర్మ్. నేనైతే కన్ఫర్మ్ అంట. మనం లీవ్ ద సర్కిల్లో ఎలా ఓడిపోయినామో నాకే తెలీదు. నేను మీకు ఇంకా ఏం చెప్పానో నాకే చెప్పండి. అక్కడ 3 కాయిన్స్ అని ఉంటాయి, 4 కాయిన్స్ అని ఉంటాయి, 5 కాయిన్స్ అని ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఆ బిల్డింగ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే నేను ఫస్ట్ ఆడినా కాబట్టి. ఫస్ట్ అయితే కూరుకుంటా నేనైతే చాలా అవర్స్ ఉంది. ఇది చాలా గంటలు ఏమి ఉండదు ఏంటి చూడండి. ఇప్పుడైతే నేనైతే ఈ వరకు వచ్చిన. ఇప్పుడు మనకు కాయిన్స్ అవబోతానే అక్కడ 2 మొత్తం 4 కాయిన్స్ అయితే ఇక్కడైతే మనకైతే చూడుకోవచ్చు. ఇక్కడ ఇంకో కాయిన్ ఉంది. ఈసారి అయితే ఈ కాయిన్స్ అర్థమైతే మీకైతే వినిపించబోతున్నా. లౌడ్ స్పీకర్ కూడా ఫుల్ పెట్టేసిన. ఇది ఎక్కిన చూడండి, మస్తు వస్తుంది కదా. ఇప్పుడు నాయన ఇక్కడ 5 ఉన్నాయి మొత్తానికి. తొందరగా చేసుకున్నాం. మొత్తం 4 ఉన్నాయి గైస్. గైస్ ఇక్కడికి వచ్చింది బెటరు, ఎందుకంటే అక్కడ మనం చూసినాం కాబట్టి కాయిన్స్ ఉన్నాయని. ఈ టాస్క్ ఇంకా ఈ మిషన్ ఇంకా ఛాలెంజ్ 2 కంప్లీట్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు పోవాలి మనం. మళ్ళా మా హోల్డ్ హౌస్లో అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు మన హోల్డ్ హౌస్లో అయితే అస్సలకే ఉండదు. నేను ఇప్పుడే చెప్తానా. ఫస్ట్ అయితే మనం అయితే ఆ బిల్డింగ్ ఉంది చూడ, ఆ బిల్డింగ్లో 2 ఉంటాయి అని నాకు ఎప్పటి నుంచో తెలుసేమో. అందుకని ఆ బిల్డింగ్లోకి పోతానా. ఆ బిల్డింగ్ నుంచి మనం పోవాలి పెట్రోల్ బంక్ నుంచి మనం ఇంకా చాలా దూరం పోవాలి. వెళ్ళు ఫస్ట్ నువ్వు వెళ్ళరా. ఫస్ట్ గైస్ ఇదైతే హార్డ్ వీడియో గైస్. మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఈ వీడియో ఆఖరి వరకు అయితే చూడండి. మనమైతే చాలా క్రేజీగా అయితే చేయబోతున్నాం. ప్లీజ్ గైస్ ఒక లైక్ అన్నా చేయండి గైస్, లేకపోతే సబ్స్క్రైబ్ అన్నా చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను రోజు 3 వీడియోలే చేసినా అనుకోకండి. 3 వీడియోలే చేస్తానా అని అనుకోకండి. నేను రోజుకి రాత్రికి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు పొద్దున్న చూసేయండి, ఓకేనా? ఇట్లయితే మీకు సెట్ అవుతుంది గైస్. మనం అయితే పెట్రోల్ బంక్ అయితే దగ్గరకు అయితే వచ్చినాం. ఇలా ఈ గ్యారేజ్ మనకు తెలుసు, పాత గ్యారేజ్ ఇది.
అయినా అయినా వీడు ఈ పాతిల్ని మర్చిపోయండి మీకు గేమ్ క్రియేటర్ అని మనకి అంతా తెలివి ఉన్నది. ఓకే గైస్, ఇదే మన పాతిల్లు. ఈ పాతిల్ని నుంచి మనం పోవాలి పెట్రోల్ బంక్. ఎంతసేపు అయినా మనకు ఇదే పెట్రోల్ బంక్ పోవాలనికి చాలాసేపు అవుతుందేమో. నేనైతే కారు కూడా నడపలేను, ఏం చేయమంటారు. విలేజ్ ఏరియాకి కూడా పోవాలి నేను. విలేజ్ ఏరియా కాడ మనకు 4 అన్నా 5 అన్నా 6 అన్నా దొరకచ్చు. ఎందుకంటే విలేజ్ ఏరియాలో ఒక్క కాడ ఒక ప్లేస్లో నిన్నెవర్రా వాడేసింది చెప్పు. ఓకే చాలా ఓకే, నేనైతే 15:36 అయితే ఇక్కడ వరకు వచ్చినాము. నాకైతే అవుపడుతుంది, టైం కూడా పెట్టుకున్నాను నేను. ఓకే వెళ్ళు. ఓకే గైస్, నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు. నేనైతే చాలాసేపు అయితే వెళ్తూనే ఉన్నా కానీ నాకైతే ఇక్కడైతే ఇప్పుడు ఫైనల్ అవుపడ్డది. ఫైనల్ అవుతుంది. వెళ్ళు హో. నేనైతే చాలా కష్టపడి అయితే వచ్చిన. నాకైతే ఏం తెలియదు, నేనైతే ఇప్పుడు కష్టపడి వచ్చిన. ఊరినా ఈడున్నాయి పైసలు. నాకు తెలుసురా ఈడు ఉంటాయని. ఈడు ఉంటుంది ఒకటి, ఈడొకటి కలెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఆడ కూడా ఒకటి ఉంది, కలెక్ట్ చేసుకున్నాం. పోయేటప్పుడు దీన్ని అంతా బ్లాస్ట్ చేసిపోయాం. ఓకే, ఇది బ్లాస్ట్ చేస్తాను న్యూ అప్డేట్ తర్వాత. నాకు అదే డౌట్. ఇప్పుడు మనం అదే పోతాం కదా రైల్వే స్టేషన్కి, అక్కడనే 60 అయిపోతే ఎంత బాగుంటుందో. ఇంకా గేమ్ ఆడడానికి ఇంకా ఈజీ. ఇప్పుడైతే దీన్ని బ్లాస్ట్ చేసే టైం. బ్లాస్ట్ కథం. న్యూ అప్డేట్లో బ్లాస్ట్ అవుతుంది. నువ్వెందుకు నీ ప్రాణాలు పోతాయి. 2 పేలుతాయి. ఇక అది పేలేంత వరకు మనం సెకండ్ పర్సన్ వ్యూ వచ్చింది, దాన్ని అయితే తీసుకొనుకున్నాం. చావక్. ఓకే వెళ్ళు. స్మక్స్ బన్నీ గేస్. నాకు ఎందుకో గిల్ల కూడా ఉంటుంది అనిపిస్తుంది. నాకు అందుకనే నేను ఇటు సైడ్ అయితే నాకు బాగా డౌట్స్. ఇంకా ట్రైన్ అయితే ఇంకా రాలేదు. నేను అక్కడికి ఎప్పుడైతే మంచిగా ఎంట్రీ చేస్తానో అప్పుడు వస్తుంది ట్రైన్. ఓకే, మనం అయితే ఛాలెంజెస్ కూడా ఆడదాం. కానీ నేను మీకు IBD 3D యాప్ గురించి కూడా చెప్తాను. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా, కానీ ఇప్పుడైతే కాదు. ఓకే గైస్, మనం అయితే ఇటు నుంచి వెళ్ళి పోవడానికి అక్కడ ఏం లేదు బాబు. ఓకే అవపడుతున్నా గైస్, ట్రైన్ అయితే అవపడట్లేదు. చాలా కష్టపడి వీడియో చేస్తున్నాను. ఓకే వెళ్ళు. ఉన్నాయి పైసలు ఉన్నాయి, దానిపైన కూడా ఉన్నట్టున్నాయి. దాని పక్కా ఉంటాయి, ఎందుకంటే నేను ఆడినప్పుడైతే పైన పక్కా ఉన్నాయి. ఇదైతే ఈ మిషన్ అయితే ఛాలెంజ్ హార్డ్ ఉంది, మిషన్ కూడా హార్డ్ ఉంది. అదే ఇక్కడ రెండు పైన కూడా ఉన్నాయి. నా అనుమానం క్లియర్ అవుతుంది. అప్పుడు అక్కడ ఉన్నదా, ఇక్కడ 60 అయిపోతే బాగుంటుందేమో. ఇక్కడ 60 అయితే అవ్వదు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ 60 అవ్వదు. ఇక్కడైతే కలెక్ట్ చేసుకుంటుంది. నువ్వేంది ఫైట్కి సిద్ధం అవ్వు. ఇక్కడైతే ఈజీ కూడా కలెక్ట్ చేసుకున్నాం. 48, 49, 50 అవుతుందేమో. ఆ తర్వాత 59, 51, 48 అవుతుంది. మనం అయితే కలెక్ట్ చేయలేము. ఈ మిషన్ అయితే ఈజీ. జాంబీ మిషన్ అయితే ఆడినాము. జాంబీ మిషన్ అయితే ఇంకా ఈజీ, ఎందుకంటే అలా 3 రౌండ్స్ అన్నా ఉంటాయి. 3 రౌండ్స్ ల్యాగ్ అవుతుంది. ఇక్కడైతే నేనైతే వచ్చినాను. ఇక్కడైతే నాకు ఏదైతే ఒక కాయిన్ అవ్వబడ్డది ఉంటుంది. ఎదురా అవ్వదు నాకు అవ్వబడ్డది. మీకు అవ్వబడ్డదా అది చెప్పండి. డూ యూ నాట్ గెస్? గోదు ఫాట్. ఇదైతే క్లిక్ చేస్తాను. మంచిగా ఇగో ట్రైన్. నేను భయపడ్డా కదరా, అది ట్రైన్ కాదు అనుకున్నా, అదేదో అనుకున్నా గైస్ నేను. ఓకే గైస్, ఇక్కడైతే 52 అయినా, ఇప్పుడైతే ఇక్కడ 53 అయిపోయింది. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం విలేజ్ ఏరియా. ఆ తర్వాత వెళ్ళిపోతున్నాం కన్స్ట్రక్షన్ ఏరియా. అదే ఇక లాస్ట్ కన్స్ట్రక్షన్ ఏరియా అక్కడ. ఇప్పుడైతే 60 అయితే అయిపోతాం మనం పోయేటప్పుడు. 70 వెళ్ళు. మనం చాలా మర్చిపోయినాం. ఓకే పోరా. ఇప్పుడైతే ఓకే అగో అక్కడే
ఎంట్రీ చేస్తామా మనకు పైసలు వస్తాయి. అట్లుంటుంది మన పొత్తుని పెట్టుకుంటారు. బొక్కేం కాదు వీడు పెద్ద నువ్వు కాదు. ఏ చినుకు ఏంద్రని ఏ చింటూ ఏంద్రా నువ్వు పెద్ద ఓటు గోలి నీకు సబ్స్క్రైబర్స్ బాబాయ్. అరే చింటూ నిన్ను విడిచిపెట్టాను రా. చింటూ మాటలు ఎందుకని గేసి వీడికి కిడ్నాప్ చేసి పడతాపాలే. ఓకే గేసి మొన్న అయితే నేనైతే కిడ్నాప్ చేసినాను. కిడ్నాప్ అంటారు రియల్ కిడ్నాప్ కాదు. మా ఇంట్లో అయితే బంధించేసాను వేసి అల్మారిలో. సపరే ఉండు బే నువ్వు. ఓకే ఫస్ట్ అయితే ఓకే సపరే ఉండు బే అన్నాను. ఇక్కడైతే నాకైతే పైసలు ఒకటి ఇంతకుముందు 2 పైసలు అది కూడా ఇంతకుముందు ఆడొకటి ఒకటి ఇప్పుడు ఏడొకటి. ఇప్పుడు ఎన్ని అవర్స్ వీడియో ఉన్నా నాకైతే తెలీదు. నేనైతే చెప్పలేను. వీడియో అయినాక అయితే చెప్పగలను. చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తాను నేను. ఇట్లా ఇప్పుడు పైసలు ఎస్ ఇక్కడైతే రెండు నాకైతే కాయిన్స్ దొరికినాయి. ఒక బ్యాచెస్ లెక్క యాక్టింగ్ చెప్తాను. ఒక 57 అప్పుడే అయిపోయింది చూసుకోవచ్చు కదా. 57 కాయిన్స్ వెళ్ళు గోళ్ళు వెళ్ళు. తర్వాత మనం న్యూ హౌస్ లెక్క అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే ఇక్కడైతే మనకి ఇంకో కాయిన్స్ అయితే దొరుకుతాయి. ఇంకా 2 కాయిన్స్ అయితే దొరికినాయి. ఇంకా 2 కాయిన్స్ అయితే దొరికినాయి. ఇక్కడ 58 59 అయితే నాకు ఇక్కడనే అవ్వబడ్డది. అది కాదు 58 కాయిన్లు దొరికినాయి. 50 గిల్లి జారు 58 కాయిన్లు దొరికినాయి. 59 ఓ ఎస్ 60 కాయిన్స్ అయితే అయిపోయినాయి. 61 ఈ విలేజ్ ఏరియా కానీ నాకు ఎక్కువ దొరికినాయి. కన్స్ట్రక్షన్ ఏరియా కాడ ఇంకా కార్ షోరూమ్ కాడ అక్కడైనా దొరుకుతాయి. న్యూ హౌస్ కాడనే ఎక్కువ దొరికేటట్టున్నాయి. నాకు అదే అనిపిస్తుంది. మనం మంచిగా కలెక్ట్ చేసుకుంటే మాస్టర్ బ్రెయిన్ మరి. ఓకే ఇప్పుడైతే న్యూ హౌస్లో అయితే ఇంకొన్ని దొరకపోతున్నాయేమో. ఇప్పుడైతే మనం తయారైదాం న్యూ హౌస్కి. కష్టపడైతే వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. నేనైతే ఈ ఛాలెంజ్ నేను ఎక్స్పెక్ట్ చేశాను మీకోసమే. ఎవరన్నా మా ఫ్యామిలీ చూసుకుంటే థ్యాంక్ యూ. ఓకే నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నా ఆ హౌస్కి. నాకు ఇక్కడి నుంచి ఒక కాయిన్ అయితే అవపడుతుంది. నేనైతే ఏం చేయాలంటారు. నేనైతే ఆడతానా. ఓకే నేనైతే పోతాను. ఇక్కడైతే కలెక్ట్ అయితే చేయాలి కాయిన్స్. కలెక్ట్ చేయాలి కాయిన్స్. ఓకే గైస్ ఇప్పుడైతే మనం అయితే పోతున్నాం ఇంట్లోకి. చాలా ఇక నాడుతాం మరి. నేను నా న్యూ హౌస్కి బయలుదేరుతున్నాం. మనం న్యూ హౌస్కి బయలుదేరుతున్నాం. గేడిది ఓకే వచ్చింది. గేట్ అయితే వచ్చింది. మళ్ళీ దానంతలో అదే పోయింది. ఇప్పుడైతే 62 ఇక్కడైతే 70 ఈజీగా ఇక్కడైతే నాకైతే ప్లస్ మనకైతే టార్గెట్ అయితే కన్స్ట్రక్షన్ వరకు లేకపోతే మిలిటరీ బేస్ పక్కన అయిపోయి. ఓకే వీళ్ళు నాకు